దంపుడు బియ్యం అండి. ఎన్ని నీళ్లు పోయాలి, ఎంతసేపు నానబెట్టాలి, సెమీ పాలిష్డ్ ఇవి ఎంతసేపు నానబెట్టుకోవాలి, అదే బిర్యానీ రైస్కి ఎంతసేపు నానబెట్టాలి, ఎలా వండాలి, అలాగే నార్మల్ రైస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID300. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. అదేనండి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అంటాము, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అంటాం, అలాగే సెమీ పాలిష్డ్, అలాగే కంప్లీట్ పాలిష్డ్ బిర్యానీ రైస్. ఇవన్నిటికీ ఎన్ని నీళ్లు పోయాలి, వండేటప్పుడు ఎన్ని నీళ్లు పోయాలి, ఎంతసేపు నానబెట్టాలి, ఈ కాన్సెప్ట్ అనేది తెలిస్తే కనుక చక్కగా వండుకోవచ్చండి అన్నం. నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలామంది కంగారు పడి వాటర్ అటు చేసి ఇటు చేసి నానబెట్టుకుని చేసేసరికి ఏమవుతుందంటే అయితే శుద్ధగా అవుతుంది లేదా మరీ బిడ్స్గా అవుతుంది. చాలా అంటే మన ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది నలుగురిలో. సో అలా కాకుండా అన్నం చక్కగా సరిపడా అన్నము మంచిగా వండితే కనుక రుచికరంగా ఉంటుంది. అంటే దాంట్లో ఎలాంటి కూర కలిపిన రుచిగా ఉంటుంది. అన్నమే సరిగ్గా లేకపోతే టూ శుద్ధలాగైనా టూ డ్రైగా అయినా ఏ కూర కూడా అందులో టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం ఏ బియ్యానికి ఎన్ని నీళ్ళు పోయాలి, ఎంతసేపు నానబెట్టాలనేది ఒక చాట్ ఫస్ట్ ఇస్తాను. అంటే చెప్తూ చాట్ ఇస్తాను అండ్ అగైన్ చూపిస్తాను రెండు మరి. సో చాలామందికి తెలుసు, తెలిసిన వాళ్ళ కోసం నా వీడియో కాదండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. సో తెలియని వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఒకసారి చూస్తే డైలీ మనం చేసే పొరపాటు ఏంటో మనకి తెలిసిపోతుంది, ఎలా వండుకోవాలనేది కూడా మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? సరే మరి, వెల్కమ్ టు మై హోమ్. ఫ్రెండ్స్, ఇది దంపుడు బియ్యం అండి, అంటే పాలిష్ చేయని బియ్యం. ఇవి అన్నిట్లో కంటే నంబర్ 1 అన్నమాట మన హెల్త్కి. బి కాంప్లెక్స్ బాగా ఉండటం వల్ల నోటి పూత అది కూడా రాదండి. దీన్ని ఎలా వండుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. దంపుడు బియ్యాన్ని కడిగేసి అండి, కడిగిన తర్వాత ఒక బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని పోయాలండి. సో దీన్ని నానబెట్టే సమయం 6 గంటలు. 6 గంటలు నానితే గనక దీని వండే సమయం 50 నిమిషాలు. ఒకవేళ ఈ బియ్యం 4 గంటలే నానిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి వండే సమయం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒకవేళ మర్చిపోయారు లేవుగా నానబెట్టడం, కడిగి నానబెట్టడం, అప్పుడు ఏమవుతుంది, తక్కువ టైం నానితే మనకి ఇట్లా విచ్చుకోదనమాట. అది ఎక్కువగా విచ్చుకోక ఏమవుతుంది, ఎక్కువ టైం ఉడుకుతుంది, ఓదుగా అవ్వదనమాట. అంటే ఎక్కువ అవ్వదు, కొంచెం అవుతుంది. అసలు కరెక్ట్గా ఈ రైస్ సోకింగ్ టైము 6 అవర్స్ అండి. అది చక్కగా ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే ఇది సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టాలండి. మరీ సిమ్ పెట్టద్దు, మరీ మీడియం పెట్టద్దు. పెట్టుకుంటే మనకి 4 విజిల్స్కి ఉడుకుతుందండి ఇది. ఓకేనా? ఇట్లా ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే కనుక మీకు బాగా వస్తుంది. ఇది చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్, ఇందులో సూపర్ వస్తుందండి. 2 మనుషులకి బ్రహ్మాండంగా ఉడుకుతుంది. సో దీని టైం వచ్చి మనకి చెప్పా కదా, 6 గంటలు నానబెడితే 50 మినిట్స్ ఎగ్జాక్ట్. లేదు 4 గంటలు అయితే కుకింగ్ టైం మీకు 1 అవర్ అనేది పడుతుందండి. సో అదండి ఈ దంపుడు బియ్యము నానబెట్టే సమయము, వండే సమయం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. ఇది సెమీ పాలిష్డ్ రైస్ అండి. సో ఇవన్నీ కూడా ఎలా కడగాలి అంటే ఒకేసారి కడగాలి, గబగబా కడిగేయాలి. నానబెట్టి అలా చేసి కడగకూడదు. దాంట్లో ఉన్న పొట్టు వైటమిన్ మొత్తం వెళ్ళిపోకుండా మనం గబగబా కడుక్కున్న తర్వాత 1 గ్లాసు సెమీ పాలిష్డ్ రైస్కి మనకి 3 గ్లాసుల నీళ్లు పడతాయి. మరి ఇది ఎంతసేపు నానబెట్టాలి వండే ముందు అంటే కనుక 3 గంటల సమయం పడుతుందండి. చక్కగా మీరు 3 గంటలు నానబెడితే 9ంటికి నానబెడితే 12ంటికి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్లో కూడా మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే మీకు ఇది వండే సమయం 45 మినిట్స్ పడుతుందండి. ఇక బిర్యానీ రైస్ అండి, మనము అన్నీ రెడీ చేసుకునేసరికి నానిపోతుంది. సో అందుకని ఒక అరగంట అనుకోండి, ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత 1కి 1:30 మాత్రమే నీళ్లు పడతాయి బిర్యానీ రైస్కి. ఓకేనా? సో మనం అన్ని బిర్యానీ తయారు చేసుకునే లోపల నానిపోతుంది. ఇవి అందరూ తినే పాలిష్డ్ రైస్, వైట్ రైస్ అండి. ఇది పాత బియ్యం అయితే 1కి 2 పడతాయి. అదే కొత్త బియ్యం అయితే కనుక 1కి 1:30. చాలామంది గంజి వారుస్తున్నారు స్టిల్. ఇంకా గంజి వారిస్తే ఉన్న కొంచెం విటమిన్ కూడా వెళ్ళిపోతుందండి. అస్సలు గంజి వార్చరాదు.
సో గంజి వార్చి అసలే పాలిష్ అంటే మొత్తం వెళ్ళిపోతుంది పైది, ఇంకా గంజి వారిస్తే అందులో విటమిన్ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా అలా చేయకుండా డైరెక్ట్గా వండుకోవాలి. అయితే మనకంటే కూడా జీవులకు, జీవరాశులకు, అలాగే పశుపక్షాదులకి కూడా గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఏది మంచిది, ఆహారం ఏది మంచిది అని, ఎక్కడ ఉన్నది అని పసిగట్టే శక్తిని వాటికి ఇచ్చాడు. అలాగే పురుగు చూడండి, ముందుగా ఈ 4 దేనికి పడుతుంది అంటే దంపుడు బియ్యానికి పడుతుంది. అంటే విటమిన్స్ ఎక్కువ దేనికి ఉంటాయో దానికి పురుగు త్వరగా పడుతుంది. త్వరగా పట్టేది మన శరీరానికి మంచిది అన్నట్టు అవి మనకి చెప్తున్నాయి. సో దంపుడు బియ్యాన్ని వీలైనంత వరకు మన ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంతకీ మీరే బియ్యం తింటున్నారు? సో వీడియో కామెంట్స్ కోసం కదా, కరెక్ట్గా చెప్పాలి. మీరు వైట్ రైస్ తింటున్నారా, సెమీ పాలిష్డ్ తింటున్నారా, బ్రౌన్ రైస్ తింటున్నారా, ఏం తింటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓకేనా?